హలో ఫ్రెండ్స్, తెలుగు స్టేట్ జాబ్స్కి స్వాగతం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇందులో మనకి జూనియర్ కోర్టు అసిస్టెంట్ జాబ్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్గా మనకి 241 వేకెన్సీ ఉండడం జరిగింది. మీరు డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మంచి అవకాశం అనమాట. సుప్రీంకోర్టులో డిగ్రీ మీద జాబ్స్ అనేవి చాలా రేర్గా పడుతుంటాయి. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు శాలరీ అనేది 35,400 బేసిక్ పే అనమాట. మీకు అలవెన్స్లన్నీ కలిపి 60,000 వరకు కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఢిల్లీలో అలవెన్స్లు ఎక్కువ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి. కాబట్టి మీకు 70,000 వరకు 60,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూడండి 72,040 రూపీస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీకు శాలరీ కూడా ఇచ్చారు ఎంత అనేది ఢిల్లీలో. సో ఒకటి 8th పే కమిషన్ వస్తే ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. 80,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. డిగ్రీ మీద ఇంత మంచి జాబు, అది కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో అంత మంచి జాబ్ అనేది రాదు. మళ్ళీ చాలా 2 years తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు. మీకు జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ కంప్యూటర్ మీద కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 18 to 30 years అనమాట. అండ్ SC/ST వాళ్ళు అయితే 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇవి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది మన దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది. 128 టెస్ట్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. అండ్ తెలంగాణ చూసుకోండి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో కాబట్టి మనకి తెలుగు స్టేట్స్లో చాలా సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ అప్లై చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినంత మనకి SC/ST వాళ్ళకైతేనేమో మనకి 250 రూపీస్ అనమాట. అండ్ జనరల్ క్యాండిడేట్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి February 5th నుంచి స్టార్ట్ అయింది. అండ్ మీరు 8th March వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 8th March అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఒకటి డెఫినెట్లీ అప్లై చేయండి. మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దాదాపు 8th పే కమిషన్ వచ్చిన తర్వాత 80,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.